ఈ స్లైడ్స్లో మనము ఈ ప్రాజెక్ట్ యొక్క స్కోపు, పరిమితి, దాని యొక్క మ్యాప్ మరి ముఖ్యాంశాలు చూద్దాం సార్. ఫస్ట్ మేము గూగుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంతకు మా కొలీగ్ చెప్పినట్టుగా ఇది పోలవరం హెడ్ వర్క్స్, పోలవరం ఆఫ్టేక్ రెగ్యులేటర్. ఇక్కడ నుండి ఇది రైట్ కెనాల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఆపరేషన్లో ఉంది. ఇది దీని కెపాసిటీ 17,500 క్యూసెక్స్. ఇప్పుడు చేపట్టే కాలువ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇది దీనికి ఇప్పుడున్న కాలువకి సమాంతరంగా 18,000 క్యూసెక్లతో టేకప్ చేయడం జరుగుతుంది. ఇది సెగ్మెంట్ 1 అంటారు. ఇది పోలవరం నుండి ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కృష్ణానది రివర్లో దీనికి ఇక్కడ వరకు ఈ కెనాల్, కొత్త కెనాల్ టేకప్ చేయడం జరుగుతుంది. కృష్ణా రివర్లో ప్రకాశం ఎగువన దీన్ని ఎంటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఫస్ట్ సెగ్మెంట్ అంటారు. సెకండ్ సెగ్మెంట్లో భాగంగా ఇది 17 మీటర్స్ నుండి కృష్ణా రివర్ నుండి బొల్లేపల్లి కొత్త రిజర్వాయర్ ఒకటి ప్రపోజ్ చేశారు. బొల్లేపల్లి రిజర్వాయర్కు తరలించడం జరుగుతుంది. ఈ సెకండ్ సెగ్మెంట్లో దాదాపు 6 లిఫ్ట్లు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సెకండ్ సెగ్మెంట్ నాగార్జున సాగర్ మనకు ఏదైతే రైట్ కెనాల్ ఉందో దాని పైనుండి అలైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ లిఫ్ట్ 6 ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర ఎంటీ అవుతుంది. ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ 173 టీఎంసీ తోటి కంటెంప్లేట్ చేస్తున్నారు. ఇది పల్నాడు డిస్టిక్లో ఉన్నది, ప్రపోజ్ చేశారు. ప్రస్తుత ఓల్డ్ గుంటూరు డిస్టిక్, ప్రస్తుత పల్నాడు డిస్టిక్. సెగ్మెంట్ 3, ఈ సెగ్మెంట్ 3లో భాగంగా ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, ఇది నంద్యాల డిస్టిక్లో ఉంది. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించడం జరుగుతుంది. ఇది బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ సార్. ఇక్కడ మీరు 4 రెగ్యులేటర్స్ చూడొచ్చు. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ఎగువన ఈ కెనాల్, కొత్త కెనాల్ వచ్చి జాయిన్ అవుతుంది. ఇది బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్. ఇక్కడ కొంచెం మీకు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ చెప్తాను. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కు కనెక్టివిటీ ఉందన్నమాట. ఈ రైట్ కెనాల్ ఎట్లా అంటే మనకు శ్రీశైలం రిజర్వాయర్, ఇది శ్రీశైలం రిజర్వాయర్ రైట్ సైడ్ బ్యాంక్. ఈ రైట్ సైడ్ బ్యాంక్ నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనమాట. ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఇది పోతిరెడ్డిపాడు కొత్త రెగ్యులేటరు, ఇది 10 వెంట్స్. ఇది పోతిరెడ్డిపాడు పాత రెగ్యులేటర్. ఈ పోతిరెడ్డిపాడు దిగువన కెనాల్ అంతా కూడా ఎస్ఆర్ఎంసీ అంటారు, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్. ఇక్కడ నుండి బనకచెర్ల వరకు ఇది 16.34 కిలోమీటర్స్. ఇది ఒరిజినల్గా చెన్నై వాటర్ సప్లై అగ్రిమెంట్ ప్రకారంగా ఇది 1,500 క్యూసెక్స్ కట్టాలి. బట్ అప్పుడే దీన్ని 11,000 క్యూసెక్స్ కట్టారు అన్లైన్ ఛానల్గా. తర్వాత దీన్ని 2006లో 44,000కు ఇంక్రీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు జియో 203లో భాగంగా దీన్ని 8 టీఎంసీ పర్ డే, అంటే దాదాపు 92,000 క్యూసెక్లు తరలించడానికి లైనింగ్ కూడా చేస్తున్నారు దీంట్లో. సో ఇప్పుడు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ గురించి చూద్దాం సార్. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ పైన మీకు ఇప్పుడు ఇక్కడ ఎంటీ అవుతుందని చెప్పాను, పోలవరం నుంచి వచ్చే కెనాలు రెడ్ కలర్లో. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్లో మనకి ముఖ్యంగా 4 తూములు స్లూయిసెస్ ఉన్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి తెలుగు గంగకి వెళ్తుంది సార్. ఇది 11,000 క్యూసెక్ 150 క్యూసెక్స్ తోటి ఉన్నది. తర్వాత సెకండ్ వచ్చేసి మీకు ఇది కుందూరు ఎస్కేప్ రెగ్యులేటర్ అంటారు. ఇది ఎస్కేప్ ఛానల్ ద్వారా నిప్పులవాగులో కలిసి తద్వారా కుందూరు రివరు, తర్వాత పెన్నా రివర్కి వెళ్తుంది. తర్వాత కేసీ కెనాల్లో ఈ వాటర్ని కేసీ కెనాల్ కూడా పికప్ చేస్తుంది, దాన్ని కూడా డైవర్ట్ చేయొచ్చు. తర్వాత పెన్నా రివర్ కూడా డైవర్ట్ చేయొచ్చు. ఇది సెకండ్ రెగ్యులేటర్. థర్డ్ వచ్చేసి ఎస్ఆర్బీసీ సార్. ఇది కూడా 11,150 క్యూసెక్ తోడు కన్స్ట్రక్షన్ అయింది. ఇది ఎస్ఆర్బీసీకి తరలిస్తారు. థర్డ్ వచ్చేసి ఫోర్త్ రెగ్యులేటర్. ఇది దాదాపు 22,000 క్యూసెక్స్ కెపాసిటీ. ఇది జిఎన్ఎస్ఎస్ గాలేరి నగర్ సృజల స్రవంతికి డైవర్ట్ చేస్తారు. సో ఈ మొత్తం కూడా దాదాపు 55,000 క్యూసెక్స్ కెపాసిటీ వాటర్ డైవర్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కృష్ణా వాటర్ సర్ఫేస్ వాటర్ బేస్డ్ మీద ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత ఇప్పుడు అన్నీ కూడా జియో 203లో భాగంగా ఇక్కడ నుండి దాదాపు 8 టీఎంసీ డైవర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు పోతున్నారు సార్. సో ఇక్కడనే ఇప్పుడు దీనిపైన ఈ పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్ వచ్చి డ్రాప్ అవుతుంది. సో ఇక కృష్ణా వాటర్, ఫ్లడ్ వాటర్ వాడతారు, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు గోదావరి వాటర్ కూడా ఈ ప్లానింగ్లో భాగంగా టేకప్ చేస్తున్నారు సార్.
సో ఈ ప్రాజెక్ట్ స్కోప్ కనుక చూసుకున్నట్టయితే పర్ యానం 200 టీఎంసీ డైవర్ట్ చేయాలని ప్లాన్ చేశారు. దానిలో 2 టీఎంసీ పర్ డే ఇప్పుడు ఇనీషియల్గా టేకప్ చేస్తున్నారు. బట్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే కెనాల్స్, లిఫ్ట్స్, టన్నల్స్ కూడా 3 టీఎంసీలకి టేకప్ చేస్తున్నారు. తర్వాత ఇది ఇప్పుడు మనం చూసినట్టయితే 2-3 సెగ్మెంట్లు టేకప్ చేశారు. ఫస్ట్ పోలవరం నుండి ప్రకాశం బ్యారేజ్కి అప్స్ట్రీమ్ ఆఫ్ ప్రకాశం కృష్ణా రివర్. సెగ్మెంట్ 3 కృష్ణా రివర్ నుండి బొల్లేపల్లికి. సెగ్మెంట్ కృష్ణా రివర్ నుండి బొల్లేపల్లికి అండ్ సెగ్మెంట్ 3 బొల్లేపల్లి నుండి బనకచెర్లకి. దీనిలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇరిగేషన్ కాంపోనెంట్స్. కొత్త ఆయకట్టు 7.41 lakh acres. స్టెబిలైజేషన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా బనకచెర్ల నుంచి ఏవైతే తెలుగంగ, తర్వాత వెలుగోడు, జిఎన్ఎస్ఎస్ ఉన్నాయో వాటి స్టెబిలైజేషన్ కింద 22.59 lakh acres స్టెబిలైజేషన్ ఉంది. తర్వాత మొత్తం కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ 81,900 crores డిజైన్ చేశారు. ఇంతకుముందు మా సార్ చెప్పినట్టుగా కొలి సార్ చెప్పినట్టు ఇక్కడ ఈ బనకచెర్ల ఒకసారి పోలవరం హెడ్ రెగ్యులేటర్ సార్ ఇది. సార్ పోలవరం డ్యాము ఫీచర్స్ ఇక్కడ రైట్ సైడ్ ఇది పోలవరము స్పిల్వే అండ్ డ్యామ్ సార్ ఇది. ఇక్కడ నుంచి మీకు రైట్ కెనాల్ టేక్ ఆఫ్ అవుతుంది. రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ ఇది. ఈ రైట్ కెనాల్కు సమాంతరంగానే ఇప్పుడు కొత్త కెనాల్ ప్రపోజ్ చేశారు బనకచెర్లలో భాగంగా. ఇది ఈ మ్యాప్ కూడా ఇది డిఫరెంట్ సెగ్మెంట్స్లో. ఇది మొదటి సెగ్మెంట్ పోలవరం నుండి ప్రకాశం బ్యారేజీ. మీరు రెడ్ కలర్లో అలైన్మెంట్ చూడొచ్చు. రెడ్ కలర్లో ప్రపోజ్ కొత్తది 18,000 క్యూసెక్స్. తర్వాత పాత దాంట్లో ఒక 6,000 టోటల్గా 24,000 క్యూసెక్స్, 5,000 ప్లస్ ఇక్కడ 18,000 23,000 క్యూసెక్స్ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఇది సెగ్మెంట్ 1 సార్. సెగ్మెంట్ 2లో కృష్ణా రివర్ నుండి బొల్లేపల్లికి. ఈ సెగ్మెంట్ 3 బొల్లేపల్లి నుండి బనకచెర్లకి ఉన్నారు సార్ ఈ స్కీమ్లో. ఇది సెగ్మెంట్ 1. సెగ్మెంట్ 1 ఈ పోలవరం డ్యాము. సెగ్మెంట్ 2 ప్రకాశం బ్యారేజ్ కృష్ణా రివర్. ఇది ఎగ్జిస్టింగ్ కెనాల్ విత్ 17,500 క్యూసెక్స్. ఇప్పుడు కట్టబోయే ప్రపోజ్ చేసినటువంటి కెనాల్ మీకు ఆరెంజ్ కలర్, రెడ్ కలర్లో ఉంది సార్. ఇది 18,000 క్యూసెక్స్ టేకప్ చేస్తున్నారు సార్. సెగ్మెంట్ 2 వచ్చేసి కృష్ణా రివర్ అట్ 17.39 నుండి బొల్లేపల్లి రిజర్వాయర్ 226 వరకు తరలిస్తున్నారు, ఇన్వాల్వింగ్ 6 లిఫ్ట్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే 5th లిఫ్ట్ దగ్గర ఈ నాగార్జున సాగర్ పైనుండి వెళ్తుంది. ఇనిషియల్గా అయితే వాళ్ళు నాగార్జున సాగర్ ఎట్ 80 kilometers డ్రాప్ చేసి ప్రపోజ్ చేశారు. తర్వాత మనం అప్పుడు సివియర్గా అబ్జెక్షన్స్ రైజ్ చేయడంతో ఆ ప్రతిపాదన అనుకొని నౌ దే ఆర్ ప్రొవైడింగ్ లిఫ్ట్ ఓవర్ దిస్ నాగార్జున సాగర్ కెనాల్, నౌ ఎంప్టింగ్ ఇంటూ బొల్లేపల్లి రిజర్వాయర్. సో థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి బొల్లేపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు. దీంట్లో సెకండ్ లిఫ్ట్ దగ్గర మనకు వెలుగొండకు ఒక ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే బనకచెర్ల నుండి వెలుగొండకు ప్రొవిజన్ లేదు. సో దే ఆర్ ప్రపోజింగ్ ఫ్రమ్ హియర్. బనకచెర్లలో మన తెలుగంగకి, జేఎన్ఎస్ఎస్కి వాటికి ప్రొవిజన్ ఉంది. ఇక్కడ నుండి ఈ ప్రపోజ్ చేస్తున్నారు వెలుగొండకి. సో దీంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కెనాల్ సిస్టమ్స్, పైప్ లైన్స్, టన్నల్స్, పవర్ రిక్వైర్మెంట్, ఫారెస్ట్ ల్యాండ్, కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ సెగ్మెంట్ వైజ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వడం సార్. ఈ 3 సెగ్మెంట్లో మనం చూసుకున్నట్టు 23,000 క్యూసెక్లు దాదాపు అంటే ఈక్వల్ టు 2 TMC పర్ డే అండ్ టోటల్ కాస్ట్ ఈజ్ ఇన్వాల్వింగ్ 81,900 crores సార్. సో స్థూలంగా దీని ప్రపోజల్ సార్. ఇనిషియల్లీ నౌ దే ఆర్ ప్లానింగ్ 200 TMC బట్ అల్టిమేట్ దర్ ఎయిమ్ ఈజ్ టు డైవర్ట్ 300 TMC annually within 100 days. ప్రజెంట్కి 2 TMC కడుతున్నా కూడా ఈవెన్ నౌ దట్ దే ఆర్ డిజైనింగ్ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు additional 1 TMC. Total 3 TMC now they are invested, canals, pipelines and lifts, everything. Thank you, sir. Okay, go to the next slide. Sir, one more slide. Sir, ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ ప్రీఫీజిబిలిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిడబ్ల్యూసి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలో పొందుపరిచిన అంశాల విధంగా ఆయకట్టు ఎలా ఉందో ఒకసారి చూద్దాం సార్. దీంట్లో కొత్త ఆయకట్టు నాగార్జున సాగర్ phase 2 కింద ఒంగోలు డిస్టిక్లో ప్రపోజ్ చేస్తున్నారు సార్, 4.2 lakh acres. తర్వాత పోలవరం బనకచెర్ల సెగ్మెంట్ 3లో ఒక 39,000 acres. తర్వాత ఓర్వకల్లు లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద 1.3 lakh acres. అదర్ లిఫ్ట్ స్కీమ్స్ కింద 1.52 lakh acres. మీరు చూసినట్టయితే ఇక్కడ గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, జిఎన్ఎస్ఎస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ విచ్ ఈజ్ అబౌట్ 1,000 kilometers away from పోలవరం.
దీంట్లో పార్ట్ ఉంది సార్. టోటల్ గా కొత్త ఆయకట్టు 7.41 lakh acres ప్రపోజ్ చేస్తున్నారు సార్, యూటిలైజింగ్ 60 TMC. దీంట్లో మనం చూసినట్టయితే నెక్స్ట్ స్లైడ్ లో సార్, దీంట్లో ఈ ప్రాజెక్ట్స్ లో స్టెబిలైజేషన్ ప్రపోజ్ చేస్తున్నారు 22.59 lakh acres, తెలుగంగా, గాలేరు నగరి. అండ్ న్యూ ఆయకట్ కింద 60 TMC, ఇప్పుడు మనం చూసాం 7.41 lakh acres కి. సో ఇవి ఆయకట్ డీటెయిల్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు బేసిక్ గా ఇది మనకెందుకు అబ్జెక్షన్స్ ఉన్నాయనే విషయం నేను కొంత మీ ముందు ఉంచి ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రతిపాదించింది,